అందరికీ నమస్తే. ప్రొఫెసర్ కోదండరాం సార్ భుజాలపైన తుపాకీ పెట్టి నడిపిస్తున్నారా? ఎవరు భుజాల మీద తుపాకీ పెట్టింది? ఎవరు? ఆ తుపాకీతో ఎవరిని కాల్చాలనుకుంటున్నారు? ఆ తుపాకీ పెట్టిన వారు ఏం చేయాలనుకుంటున్నారని చాలా ఇంపార్టెంట్. ప్రొఫెసర్ కోదండరాం సార్ ఇప్పటిదాకా బదనాం కాలేదు, కానీ ఆయన ఒక బదనాం అవుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులంతా కోదండరాం సార్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కోదండరాం సార్ని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి కోదండరాం సార్ కేసీఆర్ చాలా దగ్గర వాళ్ళు. ఉద్యమం టైంలో వీళ్ళందరూ కలిసి ఉద్యమం నడిపించిన వాళ్ళు. ఆ తర్వాత కేసీఆర్తో ఎందుకో వ్యవహారం చెడింది. తర్వాత వ్యవహారం అంతా మనం చూసినాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోదండరాం సార్ ఫ్రీడమ్ దొరికింది, స్వేచ్ఛ దొరికింది. గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందని ఆయన సొంతంగా స్టేట్మెంట్లు ఇవ్వగలిగినారు, ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నారు కోదండరాం సార్, చాలా దగ్గరగా. ఆయనేమో నేను దూరం అని చెప్తున్నారు, కానీ చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నట్టుగా బయటికి కనబడుతుంది. అందుకే ఆయన టార్గెట్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా విషయాలలో ఆయన దూరం అని చెప్తున్నా, చాలా విషయాలలో రేవంత్ రెడ్డి చేయాలనుకున్న పనులన్నీ కూడా కోదండరాం సార్ చేస్తున్నారు. కోదండరాం సార్తోనే చేపిస్తున్నారు. నిరుద్యోగులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా టైం ఇవ్వరు, అపాయింట్మెంట్ ఇస్తలేరు. నిరుద్యోగులంతా చాలామంది చెప్తున్నారు ఆ విషయాన్ని. ఇంటికి పోయినా కూడా కలిసే పరిస్థితులు లేవు. మన నిరుద్యోగుల తరఫున కోదండరాం సార్ కొట్టాడాలి కదా, అడగాలి కదా అనేది వాళ్ళ డిమాండ్. ఆ డిమాండ్ గురించి నేను మాట్లాడినాను కూడా చెప్తున్నారు. బట్ మాట్లాడితే మరి బయటకు వచ్చిన తర్వాత ఆ డిమాండ్ నెరవేరేదాకా కూడా కొట్లాడాలి కదా. మాట్లాడడం కాదు, కొట్లాడడం కావాలి. మాట్లాడడానికి చాలామంది మాట్లాడతారు, కానీ కొట్లాడడం ఇంపార్టెంట్ కదా. నిరుద్యోగుల తరఫున కొట్లాడతలేరు కాబట్టి నిరుద్యోగులంతా టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టినప్పుడు ఎలక్షన్స్ ముందల, ఇప్పుడు వచ్చి ఆయన ఉద్యోగం కోసం మా ఉద్యోగం లేకుండా చేస్తున్నారని నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోదండరాం భుజాల మీద తుపాకీ పెట్టి కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు, కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తున్నారు అనేది బయటకు వినిపిస్తున్న మాట. ఏంది అంటే తెలంగాణలో ఉద్యమకారులు అనే ఒక వర్గం చాలా పెద్దది. దానికి కులము లేదు, మతం లేదు, డబ్బులున్న వాళ్ళు కాదు, డబ్బులు లేని వాళ్ళు కాదు, పేదవాళ్ళు కాదు, విద్యార్థులు కాదు, ఎవరు కాదు. తెలంగాణ ఉద్యమకారులు అనే ఒక వర్గం సపరేట్ ఉంది. ఆ వర్గం వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా అంటే వాళ్ళు ఎవరిని దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. ఉద్యమకారులు ఎవరు కూడా మనం చూసినాం. జూన్ 2 రోజు కూడా ఉద్యమకారులు ఎవరిని వేదిక మీదకి పిలిచింది లేదు, వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళకు సన్మానం చేసింది లేదు. కనీసం ఉద్యమకారులు అన్న మాట కూడా పలకలేదు రేవంత్ రెడ్డి గారు. ఉద్యమకారులకు అందరికీ బ్రాండ్ అంబాసిడర్గా కోదండరాం గారిని ముందర పెడుతున్నారు. అంటే కోదండరాం గారిని మంచిగా చూసుకుంటే ఉద్యమకారులందరినీ మంచిగా చూసుకున్నట్టే. కోదండరాం గారికి నమస్తే అంటే ఉద్యమకారులందరికీ నమస్తే పెట్టినట్లే. కోదండరాం గారు పలానా వేదిక మీద ఉన్నారంటే ఉద్యమకారులంతా వేదిక మీద ఉన్నట్లే. కోదండరాం గారు కనిపించారంటే రేవంత్ రెడ్డి గారు ఏమిటి ఉద్యమకారులంతా ఉన్నట్లే అనేది ఓ పిక్చర్ బయటకు వదులుతున్నారు వాళ్ళు. ప్లస్ దాంతోపాటు ఆయన రాజకీయ ప్రయోజనాలను కూడా కోదండరాం సార్ ద్వారానే నెరవేర్చుకుంటున్నారనేది ఈ మధ్య మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మీద ఒకటి కాళేశ్వరం, ఇంకోటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. రెండింటి మీద కమిషన్ ఉంది. ఘోష్ గారి కమిషన్ ఇక్కడ ఉంది, ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఇక్కడ విచారణ జరుగుతుంది. 2 కమిషన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోతే కేసీఆర్కు వ్యతిరేకంగా రిపోర్ట్లు ఇచ్చింది, వ్యతిరేకంగా చేసిందంతా కూడా కోదండరాం గారే. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగినాయని, విద్యుత్ కొనుగోలు ఏదో జరిగిందని ఫస్ట్ అవినీతి అన్నారు, ఇప్పుడు అవినీతి నుంచి స్కిప్ అయ్యిండ్రు. అవి ప్రజాదరణ దుర్వినియోగం, అదంతా కూడా మొత్తం రిపోర్ట్ ఇచ్చింది కోదండరాం గారే. కాళేశ్వరం విషయంలో కేవలం అంతకుముందు మల్లన్న సాగర్ ఇష్యూ మీద మాత్రమే మాట్లాడేవాళ్ళు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో కట్టొద్దు, అది భూకంపం వచ్చే ఏరియా, భవిష్యత్తులో భూకంపం వస్తే ఆ కింద ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి, మల్లన్న సాగర్ అది సరైన ప్రాంతం కాదు అనేది ఫస్ట్ నుంచి కూడా కోదండరాం గారు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ కాళేశ్వరం మీదకి వచ్చేసింది కోదండరాం గారు. అసలు కాళేశ్వరాన్ని వదిలేసేయండి, కాళేశ్వరాన్ని రిపేర్ చేయొద్దు, కాళేశ్వరం కట్టొద్దు, కాళేశ్వరం కట్టి వేస్ట్, తీసుకుపోయి ప్రాణహిత నుంచి కట్టండి. డైరెక్ట్గా ఘోష్ గారికి కోదండరాం గారు రిపోర్ట్ ఇచ్చారు, అది వైబుల్ కాదు ప్రాజెక్ట్ అని. కోదండరాం గారు యాక్చువల్గా ఈయన వేసిన స్టాండ్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారిది.
స్టాండ్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు స్టాండ్ ఇది. అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఆరోపించిన మొత్తం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కమిషన్లకి ఏమి ఇవ్వలేరు ముఖ్యమంత్రిగా. ఎందుకంటే కమిషన్ వేసిందే ముఖ్యమంత్రి గారు ఇక్కడ విద్యుత్ మీద డైరెక్ట్గా, కాళేశ్వరం మీదనేమో ప్రభుత్వమే కదా, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారే కదా, ఆయన డైరెక్ట్గా రిపోర్ట్ చేయలేడు. కాబట్టి ఈయన ఏం చెప్పదలుచుకున్నారో అవన్నీ కూడా కోదండరాం ద్వారా కమిషన్కి ఇప్పించారు అనేది ఒక వాదన. దానికి తగ్గట్టుగానే కోదండరాం గారి వ్యవహారం నడవడిక కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈయన భుజాల మీద తుపాకీ పెట్టి తెలంగాణ ప్రయోజనాలు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాలు, రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులను కోదండరాం ద్వారా వేటాడుతున్నాడు అనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా విద్యుత్తు సంబంధించి దీని మీద పబ్లిక్ హియరింగే నడిచింది. పబ్లిక్ హియరింగ్ అంటే ఏకంగా పెద్ద ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే, లేదా ఎవరి దగ్గరైనా ఏమైనా ఆధారాలు ఉంటే డైరెక్ట్గా మీరు వచ్చి కమిషన్ కలవచ్చు, కమిషన్కి ఇవ్వచ్చు అని. ఎవరు రాలేదు, ఇండివిజువల్స్ మీన్స్ జనం ఎవరు రాలేదు. విద్యుత్ దానిలో దాదాపు 15 మందో 50 మందో అని చెప్తున్నారు. వాళ్ళు అంతా రిటైర్డ్ ఇంజనీర్లు, అది కూడా గత ప్రభుత్వంతో పడని వాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో స్నేహంగా ఉన్నవాళ్ళు, లేకపోతే కోదండరాం సార్ వెంబడి నడిచిన వాళ్ళు, వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చారు తప్ప సామాన్య జనం ఎవరు రిపోర్ట్ ఇవ్వలేదు. సామాన్య జనం ఎవరు కూడా దాన్ని జరుగుండొచ్చు. నేను సర్టిఫై చేస్తలేను, దీనిలో అక్రమాలు జరిగినాయా, ప్రజాధనం దుర్వినియోగమైందా, నేనే సర్టిఫై చేస్తలేను. నేను సర్టిఫై చేస్తే కమిషన్లు ఎందుకు, నేను సర్టిఫై చేస్తలేను. కానీ వ్యవహారం, అక్కడ జరిగిన వ్యవహారం మాత్రమే, దానిలో ఉన్న ఒక రాజకీయ కోణాన్ని మాత్రమే నేను బయట పెడుతున్నా. ఇక్కడ కోదండరాం గారు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మొత్తం కూడా బిహాఫ్ ఆఫ్ రేవంత్ రెడ్డిగా కోదండరాం గారు వ్యవహారం అంతా నడిపించి ఇక్కడ ఈ 2 కమిషన్లకు కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన ఆరోపణలు ఏమున్నావో ఆరోపణలను బేస్ చేస్తూ ఆ ఆరోపణలు నిజమని చెప్పే విధంగా, ఆ ఆరోపణలే కరెక్ట్ అని చెప్పే విధంగా రిపోర్ట్ ఇచ్చింది 2టికి. కాబట్టి ఇక్కడ 2-3 పోయినాయి. తెలంగాణ ఉద్యమకారుల ప్రయోజనం పోయింది, ఉద్యమకారులకు కూడా అపాయింట్మెంట్ లేదు రేవంత్ రెడ్డి గారిది. ప్లస్ నిరుద్యోగులకు ఎవరికి లేదు, నిరుద్యోగులను కూడా కోదండరాం గారితోనే కొట్టేస్తున్నారు. ప్లస్ ఈ కమిషన్లు పెట్టి ప్రత్యర్థులను కొట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది కోదండరాం గారి భుజాల మీద రేవంత్ రెడ్డి గారు తుపాకీ పెట్టి పేలుస్తున్నది ఎవరో మీరే వినండి, మీరే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.